పాకిస్తాన్ పేసర్ మహమ్మద్ అమీర్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. రిటైర్మెంట్ నుంచి యూటర్న్ తీసుకున్న ఆ నెలల వ్యవధిలోనే మరొకసారి అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పేశాడు. దీంతో అతడి కెరియర్ లో రెండోసారి అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పాడు అమీర్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన రిలీజ్ చేశాడు. ఈ నిర్ణయాలు అంత ఈజీగా తీసుకున్నవి కాదు. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకాలని కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నా. ఇది ఎప్పటికైనా జరగాల్సిందే. తర్వాతి తరం పాకిస్తాన్ క్రికెట్ కు కొత్త శిఖరాలకు చేర్చేందుకు ఇది సరైన సమయమని నేను భావిస్తున్నా. పాకిస్తాన్ కు ప్రాతినిధ్యం వహించడం అనేది నా జీవితంలో ఎప్పటికీ గొప్ప గౌరవమే. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు, నా కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్ కి, అన్నింటికంటే మించి నాకు మద్దతుగా నిలిచిన ఫ్యాన్స్ కి హృదయపూర్వక కృతజ్ఞతలని 32 ఏళ్ల మహమ్మద్ అమీర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. కాగా 2009లో పాకిస్తాన్ తరపున అరంగేట్రం చేసిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అన్ని ఫార్మాట్స్ లో కలిపి 271 వికెట్లను పడగొట్టాడు. 2009లో పాకిస్తాన్ జట్టు టీ20 ప్రపంచ కప్ టైటిల్ సాధించిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే 2010లో ఇంగ్లాండ్తో స్పాట్ ఫిక్సింగ్ కి పాల్పడి ఆట నుంచి 5 ఏళ్లు నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత 2016లో అమీర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీని పాక్ కైవసం చేసుకోవడంలో కీ రోల్ పోషించాడు. ఆ తర్వాత 3 ఏళ్ల పాటు అడపాదడపా మ్యాచ్లాడిన అమీర్ 2020లో ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పాడు. అయితే అనూహ్యంగా టీ20 ప్రపంచ కప్ 2024 కు ముందు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ప్రపంచ కప్ జట్టులో చోటు సంపాదించి పాక్ తరపున ఈ టోర్నీలో 4 మ్యాచ్లాడి 7 వికెట్లు తీశాడు. ఇప్పుడు తాజాగా మరొకసారి రిటైర్మెంట్ ని ప్రకటించాడు.